గతంలో 5 సంవత్సరాలు వీళ్ళు అన్నం తినలేదా, కేవలం 5 రూపాయల ముష్టి కోసం అనేసి అన్నాడు కదా ఎవరు? అంబటి రాంబాబు గారికి అసలు ఏం తెలుసు, ఆడు ఎక్కడో దెంగిచ్చాడు. బూతులు వస్తున్నాయి ఎందుకులే మాటలు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడు అసలు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడు? ఆడు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? అన్న క్యాంటీన్ తీసేయమంటాం భిక్షమా? అది భిక్షమా? నువ్వు పెట్టొచ్చుగా, భిక్షమా అని అంటున్నావు, బాగానే ఉంది, నువ్వు పెట్టు. గతంలో ఎందుకు తీసేశారంటారు వీటిని? కొవ్వెక్కి ఆడు గొద్ద కింద డబ్బు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు 5 రూపాయలే పడేమను జనాలకి. ఆ ముష్టి కోసమేగా మనం ఇప్పుడు బాగులాడుతుంది. బతుకు దేనికి వచ్చింది? ఆ ముష్టి కోసమే. ఇప్పుడు ఆడెవ్వడో ముష్టి అని అన్నాడు, ఆ ముష్టి ఏదో పడేయమని చూపించు మనం. జగన్ గారు ఏమని చెప్తున్నారు అంటే టీడీపీ ప్రభుత్వం మంచి చేయడంలో విఫలమైంది అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు టీడీపీ విఫలమైందని అని అంటున్నావు. నీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? దానికి కారణం చెప్పమని చాలు, మేము చెప్తాం సమాధానం. నేను టీడీపీ కాదు, జనసేన కాదు, వైఎస్ఆర్ కాదు. ఏంటి నిజంగా చెప్పాలంటే రాడికల్ దోల తీరిపోద్ది. ఎందుకు ఆ మాటలన్నీ ఇంకా మనం అనుకోవటం కూడా వేస్ట్. నిజంగానే టీడీపీ విఫలమైంది అంటారా జగన్ గారు చెప్పినట్లే? టీడీపీ అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు ఏంటి 100 రోజులు పరిపాలన జరిగింది, ఇంకా మనం చూడాలిగా, ఇంకా చాలా టైం ఉంది కదా. అంతకుముందు చేశాడు, కొన్ని వరకే చేశాడు, చేయలేదని నేను అంటలా, చేశాడు కొన్ని వరకే చేసి లాస్ట్కి వచ్చేపాటికి దెబ్బతిన్నాడు. ఏది పసుపు కొంకాలు అని అన్నాడు. పసుపు కొంకాల కింద ఎంత ఇచ్చాడు? 3000 రూపాయలు ఇచ్చి మిగతా స్వాహ. అది తర్వాత విషయం, మనకి సంబంధం లేని విషయం. ఇప్పటికి వచ్చేపాటికి 100 రోజులు చేశాడు కాబట్టి అన్న క్యాంటీన్లు వదిలాడు. అన్న క్యాంటీన్ల మీద కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఏంటి మా లాంటి నిరుద్యోగులు లేదా డ్రైవర్లు, క్లీనర్లు అంతా ఏంటి లేబర్ అనేవాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అన్న క్యాంటీన్లో అన్నం బాగుంటుంది. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా కొన్ని వ్యాఖ్యానించారు. కేవలం 5 రూపాయల ముష్టి మీకు పడేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి మీరు ముష్టి ఏదో పడేమను. ఇప్పుడు 5 రూపాయలే పడేమను జనాలకి. ఆ ముష్టి కోసమేగా మనం ఇప్పుడు బాగులాడుతుంది. బతుకు దేనికి వచ్చింది? ఆ ముష్టి కోసమే. ఇప్పుడు ఆడెవ్వడో ముష్టి అని అన్నాడు, ఆ ముష్టి ఏదో పడేయమని చూపించు మనం. గతంలో 5 సంవత్సరాలు వీళ్ళు అన్నం తినలేదా, కేవలం 5 రూపాయల ముష్టి కోసం అనేసి అన్నాడు కదా. ఎవరు? అంబటి రాంబాబు గారికి అసలు ఏం తెలుసు, ఆడు ఎక్కడో దెంగిచ్చాడు. బూతులు వస్తున్నాయి ఎందుకులే మాటలు. వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తప్పండి అది. ఇప్పుడు నువ్వు పెట్టకపోగా ఇంకోళ్ళని కూడా పెట్టని మొత్తం కరెక్ట్ కాదుగా. పెట్టేదేదో నీకు ఉన్నది పెట్టు, లేదంటే పక్క తప్పుకో. ఇలాంటి వాక్యాలు చేయటం కరెక్ట్ కాదు బాబా. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేద ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుందంటే మీరేం చెప్తారు? బాబు 3 పూట్ల తింటున్నామయ్యా, ఎక్కడెక్కడి నుంచో వస్తాం. ఏంటి మా తమిళనాడు నుంచి వస్తున్నా నేను. ఏంటి తెలుగు స్పష్టంగా మాట్లాడటానికి నేను వచ్చి ఇక్కడికి 72 సంవత్సరాలు. ఏంటి అక్కడ ఉంది అన్న క్యాంటీన్లో, అయితే అది వేరు, అది అక్కడ తీసేయండి. ఇక్కడికి వచ్చేపాటికి మేము తమిళనాడు నుంచి వస్తాం, రాత్రి వెళ్తాం, పొద్దున్నే 10-11 ఇక్కడికి వస్తాం. ఏంటి 150, 100 పెట్టుకోవాలంటే మా వల్ల అవ్వదు. ఓనర్లు ఏమి ఇస్తారు? బొంగు 18,000 కూడా ఇవ్వరు. ఆ 18,000లో 120 రూపాయలు తీసేస్తుంటే ఎంత ఉంటుంది? పట్టుకోవాలి. ఎందుకు వచ్చిన గొడవ? 5 రూపాయలతో పోయేదాన్ని 100 రూపాయలకి అవసరమా? అందుకని కోట్లాది మంది అన్న క్యాంటీన్ల వల్ల బతుకుతున్నారు. బాబాయ్ ఈ అన్న క్యాంటీన్ లేకముందు బయట మీరు భోజనం చేయాలంటే ఎంత ఖర్చు వచ్చేది? ఒక పూట రూపాయలు ఖర్చు చేయొచ్చేద్దమ్మా. 120 రూపాయలు పక్కాగా. 120 ఇద్దరు ఉంటాం కాబట్టి, క్లీనర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు కాబట్టి 120 240 రూపాయలు. అంటే ఒక పూటకే, ఒక రోజుకే? ఒక పూటకి స్వామి, ఒక పూటకి 240 రూపాయలు ఖర్చు వచ్చేది. 30 రూపాయలతో వెళ్ళిపోతుంది మా కడుపు. మరి ఏది బెటరో సాధారణ మానవుడిగా అడుగుతున్నాను, వాళ్ళనే అడుగుతున్నాను. ఆడెవడు దరిద్రుడు, ఎవడు? అంబటి రాంబాబు గారిని. 240 ఎక్కువ, 30 రూపాయలు ఎక్కువ చెప్పమను. ఈ లెక్కనే తెలుసో లేదో తెలుసుద్ది. ఏంటి ఆడు గొద్ద కింద డబ్బు ఉంటే ఉండొచ్చు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడు అసలు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడు? ఆడు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? అన్న క్యాంటీన్ తీసేయమంటాం భిక్షమా? అది భిక్షమా? నువ్వు పెట్టొచ్చుగా, భిక్షమా అని అంటున్నావు, బాగానే ఉంది, నువ్వు పెట్టు. గతంలో ఎందుకు తీసేశారంటారు వీటిని? కొవ్వెక్కి నెల రోజులు ఏం పెట్టారు ఏంటి రాజన్న క్యాంటీన్ అని. మరి ఎందుకు తీసేశారు? డబ్బులు ఎక్కడైపోతాయి? డబ్బులు ఎక్కడైపోతాయనే తీసేశారు.
తీసేసి దేనికి ఇచ్చారు? వాటికి ఇచ్చారు. ఏది మన సచివాలయాలకి ఇచ్చారు. సచివాలయాలన్నా బాగుపడినాయా? అది లేదు. సచివాలయ వ్యవస్థ రాబట్టే ప్రజలకు ఇంత మంచి జరుగుతుందని చెప్పి గతంలో జగన్ గారు కూడా చెప్పారు కదా. ఎవడాడు చెప్పింది? జగన్మోహన్ రెడ్డి. దిక్కుమాలినోడు. ఇక బూతులు వస్తాయి, ఎందుకు కట్టేయి. సచివాలయాలు ఏ ఏ ఏ ఇళ్ళు చేశారు చెప్పమనండి. సచివాలయ వ్యవస్థ చేసుకుని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఎవరు కరెక్ట్గా చేశారు? ఉన్నోళ్ళకే దోచిపెట్టడమా? వాళ్ళు లంచాలు ఇస్తే వాళ్ళకి పెట్టడమా? సరే, మొన్నటిదాకా ఇల్లు పంచారు జగన్ గారి ప్రభుత్వంలోనే, ఇల్లు ఇచ్చారు. మరి లేనోడికి ఇవ్వాలా, ఉన్నోడికి ఇవ్వాలా? లేనోడికి ఇవ్వాలి. మరి లేనోళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? అది పత్తా లేదు. ఏది ఒక కరెంటు లైన్ మ్యాన్కి ఎంత వస్తుంది? కరెంటు లైన్ మ్యాన్కి మ్యాక్సిమం అటు కస్టమరు ఇస్తాడు, ఇటు జీతము వస్తుంది. ఏంటి ఎంత కాదనుకున్నా 50,000. వాళ్ళకే కరెంటులో చేసే వాళ్ళకే షాపులు ఉన్నాయి, ఇల్లు ఉంది, ఏంటి పొలాలు ఉన్నాయి, కోట్ల అధిపతి. వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు. వాళ్ళకి ఏమీ లేదు, వారంటీ తీసుకొచ్చి పెట్టింది. వీళ్ళకి అసలు ఏమీ లేదండి, అసలు ఏమీ లేదు. పక్కా ఎక్కడి నుంచో వలస వచ్చారు. శ్రీకాకుళమే కాదనంటలా, శ్రీకాకుళంలో వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఉండయి, లేకుండా ఏమీ లేదు. ఏంటి 70 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఉన్నా, రంగా గారు చచ్చిపోయినప్పుడు ఉన్నా, ఏంటి రోషయ్య గారు చేస్తున్నప్పుడు ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు విజయవాడలో బతికేవాడికి లేదు ఏమీ. వలస వచ్చిన వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు. బాబాయ్, అలాగే ఈ వరద రావడానికి కూడా కారణం టీడీపీని. బుడమేరు కట్ట చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇలా చేశారు అని చెప్పేసి పలు మంత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తారు. బుడమేరుకి వంతున అసలు అది ఎక్కడ పుట్టిందో ఆడికి తెలుసా? జగన్ గారికి తెలుసా ఎక్కడ పుట్టింది? లేదు. ఎక్కడి నుంచి ఎటు వస్తుంది తెలుసా? ఎక్కడ కలుస్తుంది తెలుసా? తెలియకుండా ఈ మాటలు ఎందుకండి మాట్లాడుకోవటం? వేస్ట్ కదా. అంటే చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికే బుడమేరు కట్ట అనేసి చెప్తారు. మధ్యలో ఏదో ఉందంటుందిగా, నాకు తెలియదు. మరి ఆయనకి ఏమైనా తెలిస్తే చెప్పమాను. మధ్యలో కనకదుర్గం గుడి ఉంది, కొండ ఉంది. కొండకి అవతల పక్క అది బుడమేరు ఉంది, యువతల పక్క కృష్ణానది ఉంది. ఏంటి మధ్యలో కొండ ఉంది. కొండ అడ్డం వస్తుందా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికే దన్నిద్దా? ఏం మాట్లాడతారయ్యా స్వామి? ఏం మాట్లాడతారు చెప్పమానండి. ఏం మాట్లాడతారు? అమ్మ నోటికి వచ్చిన మాట మాట్లాడేయటం కాదు కదా. మరి అది జగన్ గారు ఏమంటున్నారు అంటే, చంద్రబాబు గారు పాలన చేయకపోవడంతో, మంచిగా చేయకపోవడంతో ఇది కప్పిపుచ్చుతున్నారు, ఇలాంటి నింద మా మీద వేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? సరే, అసలుకి నింద రావటానికి కారణం నువ్వే కదయ్యా స్వామి.